ఇన్వెస్ట్మెంట్ అనగానే ఎక్కువ మందికి మొదటి గుర్తొచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్లే. భద్రత, ఖచ్చితమైన రాబడి రావడం వల్ల ఎక్కువ మంది ఎఫ్డీల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. ఆర్బీఐ 3 దఫాల్లో రెపో రేటును 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఇన్నాళ్లు అధిక వడ్డీ అందించిన బ్యాంకులు ఆర్బీఐ నిర్ణయం తర్వాత ఎఫ్డీ రేట్లను తగ్గించేశాయి. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, పిఎన్బి, ఐసిఐసిఐ సహా దాదాపు అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లలో కోత పెట్టాయి. దీంతో పోస్టల్ టైం డిపాజిట్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఇప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. పోస్టాఫీస్ టైం డిపాజిట్ కింద చేసే డిపాజిట్లకు 7.5%, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ కింద చేసే డిపాజిట్లకు 7.7%, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో చేసే డిపాజిట్లకు 8.8% వడ్డీని కేంద్రం అందిస్తోంది. ఈ పథకాలు 5 ఏళ్ల కాల పరిమితితో వస్తున్నాయి. ఇదే కాలపరిమితికి ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్లను పరిశీలిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.3%, సీనియర్ సిటిజన్లకు 6.8% వడ్డీ అందిస్తోంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.4%, సీనియర్ సిటిజన్లకు 6.9%, ఐసిఐసిఐ బ్యాంక్ 6.6%, సీనియర్ సిటిజన్లకు 7.1%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.5%, సీనియర్ సిటిజన్లకు 7% వడ్డీ చొప్పున అందిస్తున్నాయి. పోస్టాఫీస్ పథకాల అసలు రాబడులపై కేంద్ర హామీ ఉంటుంది. అయితే వీటిలో కనీస పెట్టుబడులు, కొన్ని పథకాలకు గరిష్ట పెట్టుబడిపై పరిమితి ఉంటుంది. బ్యాంకు ఎఫ్డీలను కూడా సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణిస్తారు. రెపో రేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటాయి. అయితే రెగ్యులర్ కమర్షియల్ బ్యాంకులతో పోలిస్తే కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి.